ఏపీ ఎన్నికలు జరిగి ఏడాదిన్నర తర్వాత తన పార్టీ గ్రాఫ్ ఎలా ఉందనే విషయంపైన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక సర్వే చేయించుకున్నాడు. కూటమి పాలనపైన ప్రజాభిప్రాయంతో పాటు వైసీపీ పైన ప్రజలు ఆలోచన ఏ విధంగా ఉందని తెలుసుకోవాలని భావించి జగన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుల ద్వారా ఈ సర్వే చేయించినట్టుగా చెప్తున్నారు. దాదాపు 15 రోజుల పాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చేసిన ఈ సర్వేలో జగన్ రెడ్డి షాక్ అయ్యే రిజల్ట్ వచ్చిందని వైసీపీ వర్గాల సమాచారం. తనలా బటన్లు నొక్కటం లేదని, ప్రభుత్వంపై తొలి 10 రోజుల్లోనే అసంతృప్తి మొదలైందని చెప్పుకుంటూ వస్తున్న జగన్ రెడ్డికి ఈ సర్వేతో గ్రౌండ్ రియాలిటీ చాలా స్పష్టంగా తెలిసింది అంటున్నారు. కూటమి పాలనపై ప్రజల్లో అసలు ఎలాంటి అసంతృప్తి లేదని, పైగా గత 5 ఏళ్లు కనిపించని అభివృద్ధి తాము ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామని ప్రజలు అభిప్రాయపడుతున్నట్టుగా చెప్తున్నారు. రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలతో పాటు గ్రామాల్లో అన్ని రకాల సేవలు సత్వరమే అందుతున్నాయని, ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరిగిందని ప్రజలు చెప్పారట. అదే సమయంలో 5 ఏళ్లు నాసిరకం మద్యంతో ఆరోగ్యం పాడైందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సర్వే రిపోర్ట్ను చూసిన జగన్ రెడ్డికి షాక్ తిన్నారు అని అంటున్నారు. తమ పార్టీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాల్ని ప్రజలు విశ్వసించకపోవడంపై ఆయన పునరాలోచనలో పడ్డారని కూడా చెప్తున్నారు.